సో ఈ స్నాతకోత్సవంలో మొత్తం 1127 మందికి మేము డిగ్రీలు ఇస్తున్నాము. అందులో 75 మంది పిహెచ్డి కంప్లీట్ చేసుకొని డిగ్రీ పొందుతున్నారు. అలానే మేము యూనివర్సిటీ మొదలుపెట్టిన కాంచి మాకు 892 రీసెర్చ్ పేపర్స్ మా ఫ్యాకల్టీ డిఫరెంట్ జర్నల్స్లో పబ్లిష్ చేశారు. అండ్ 155 పేటెంట్లు కాపీరైట్లు కూడా మా యూనివర్సిటీకి వచ్చాయి. దాంట్లో 30 గ్రాంట్ పేటెంట్స్ కూడా ఉన్నాయి. అలానే 28 బుక్ చాప్టర్లు 55 బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. ఇంకా మాకు ఈ స్నాతకోత్సవంలో మొత్తం 30 మందికి గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ కోర్సెస్లో టాపర్స్, ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంకర్స్కి, అలానే పీజీలో టాపర్స్కి, అలానే చైతన్యం అవార్డ్స్ కింద మా ఫ్యాకల్టీకి రీసెర్చ్ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి బెస్ట్ పేటెంట్, బెస్ట్ రీసెర్చ్ పేపర్ అండ్ బెస్ట్ కాపీరైట్, బెస్ట్ బుక్ కింద మా ఫ్యాకల్టీకి 16 మందికి గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్నాతకోత్సవంలో. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 784 మెంబర్స్కి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్లో. ఇంకా ఈ సంవత్సరం ఇప్పటికే 350 మందికి వచ్చింది. ఇంకా చాలా మందికి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఆఫర్ లెటర్స్ ఆర్ పెండింగ్. ఇంకా చాలా కూడా ఇంటర్వ్యూస్ జరిగేది కూడా ఉంది. సో మొత్తం ఇంకా 500 మందికి పైగానే ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా